దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ అ బెటర్ ప్లాన్ ఫర్ యూ. నీ పట్ల నాకు ఒక ఉన్నతమైన ఉద్దేశము, ప్రణాళిక ఉంది. అందుకే నువ్వు అడిగినా నేను ఇవ్వట్లేదు. అట్లా అడగడం మానేద్దామండి. కొంతమంది వినేసి ఇంక ఇదంతా కష్టంగా ఉంది కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, అడిగినా ఇవ్వడంట కొన్నిసార్లు, ఇంక అడగడం మానేస్తానంటే అది కూడా కరెక్ట్ కాదండి. చూడండి 25వ కీర్తన 12వ వచనం. Psalm 25 verse 6-12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. హల్లెలూయా. ఎంత బాగుందండి ఇది. నేను ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ఏం కోరుకోవాలో నాకు నేర్పించి బోధించాయి. ఐ వాంట్ బి టాట్ బై యూ. ఎందుకంటే నేను ఏం కోరుకోవాలో నాకు తెలియకపోతే పిచ్చి పిచ్చివన్నీ కోరుకుంటానేమో. నేనేం కోరుకోవాలో నాకు తెలియకపోతే, నీ ఉద్దేశాలు నేను గ్రహించకుండా నాకు ఏది నష్టం అది కోరుకుంటానేమో. కొంతమంది చూడండి కోరుకుంటారు, దేవుడు వద్దంటే, దేవుడు వద్దన్నా పర్వాలేదు, నేను కోరుకున్నది నాకు కావాలని వెళ్తారు.